దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడా వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఈ ఉదయకాల సమయంలో, ఈ పరిశుద్ధ దినములో దేవుడే మన జీవితాలను బాగు చేసేవాడు అనేటువంటి అంశాన్ని ధ్యానించడానికి ఇష్టపడతా ఉన్నాను. దేవుడే మన జీవితాలను బాగు చేసేవాడు. सिर्फ परमेश्वर ही हमारा ज़िंदगी को ठीक करेगा करके आज मैं इस विषय के बारे में ध्यान करना चाहता हूँ. हमारा सारे ज़िंदगी को ठीक करने वाला परमेश्वर है, अपना परमेश्वर. దేవుడు మాత్రమే మన జీవితాలను బాగు చేయగలడు. కనుక ఆయన చేతిలో మనం ఉన్నప్పుడు ఆయన మన జీవితాలను బాగు చేస్తాడనే విషయాన్ని ఈరోజు మీకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. 145వ కీర్తన 145వ కీర్తన 14వ వచనాన్ని చదువుదాం. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. దేవునికి స్తోత్రం. దేవుడే మన జీవితాలను బాగు చేయగలడు అనడానికి చాలా చక్కటి వాక్యం ఇక్కడ మనకు కనబడుతుంది. యెహోవా పడిపోవు వారందరినీ కూడా ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ కూడా లేవనెత్తేవాడు. శారీరకంగాను, మానసికంగాను, ఆర్థికంగాను, ఆత్మీయంగాను ఏ విషయాల్లో అయినా పడిపోయినా, కృంగిపోయినా, విసిగిపోయినా, వేసారిపోయినా మనుషులు మనల్ని ఆ యొక్క కృంగిపోయిన పరిస్థితుల్లో నుండి మన శారీరక, మానసిక, ఆర్థిక, ఆత్మీయ పరిస్థితుల్లో నుండి మనలను బయటకు తీసుకురాలేరేమో కానీ మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మనం నమ్ముకున్నటువంటి దేవుడు, ఆయన కృంగిపోయిన వారందరినీ కూడా లేవనెత్తే దేవుడు. దేవునికి స్తోత్రం. अपना परमेश्वर जो गिरा हुआ लोगों को उठाने वाला है, जो शरीर के अनुसार, आत्मीय अनुसार और जो आर्थिक स्थितियों से जो गिरा हुआ है, इंसान लोगों को, तुम लोगों को सहायता नहीं कर सकते हैं, तुमको उस स्थिति में से नहीं उठा सकते हैं, नहीं बचा सकते हैं, लेकिन अपना परमेश्वर, इस वचन के आधार पर हम देखेगा तो गिरा हुआ लोगों को उठाता है करके, जो दबा है, कुचले लोगों को सीधा खड़ा करने वाला परमेश्वर है अपना परमेश्वर. कोई भी इंसान तुम्हारा स्थिति को देखकर तुमको सहायता नहीं करेगा, लेकिन अपना परमेश्वर तुमको जरूर सहायता करेगा. इंसान लोग तुमको देखकर हंसेगा, ठट्टा उठाएगा, देखकर चले जाएगा, लेकिन अपना परमेश्वर तुमको कभी नहीं छोड़ेगा. మనుషులు మీరు కృంగిపోయినప్పుడు, మీరు పడిపోయినప్పుడు, లేవలేని స్థితిలో ఉన్నప్పుడు మనుషులు ఒకసారి మిమ్మల్ని చూడొచ్చు, చూసి నవ్వి వెళ్ళిపోతూ ఉండొచ్చు, మీకు సహాయం చేయకుండా విడిచిపెట్టేయచ్చు. కానీ మనం నమ్ముకున్నటువంటి దేవుడు ఆయన మనలను ఉద్ధరించి లేవనెత్తే దేవుడు. హల్లెలూయా. చాలామంది సాక్ష్యాల్లో మనం వింటాం, ఎవరూ కూడా నాకు సహాయం చేయలేదండి, కానీ దేవుడే నన్ను లేవనెత్తాడు అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గనుక మన జీవితాలను బాగు చేసేది ఆయనే. నువ్వు ఏ స్థితిలో పడిపోయి ఉన్నావో,
ఏ స్థితిలో కృంగిపోయి ఉన్నావో, శారీరకంగా కృంగిపోయావా, మానసికంగా కృంగిపోయావా, ఆర్థికంగా కృంగిపోయావా, ఆత్మీయంగా కృంగిపోయావా, నీ స్థితి ఏదైనా కావచ్చు, నీ స్థితిని మార్చగలిగిన వాడు మనం ఆరాధిస్తున్నటువంటి ఆ గొప్ప దేవుడు. హల్లెలూయా. हमारे सारे स्थितियों को बदलने वाला परमेश्वर है अपना यीशु मसीह। ये बात हम जानना चाहिए, विश्वास करना चाहिए, विश्वास के साथ उसका और देखना चाहिए। पहाड़ों का और देखता हूं, मुझे सहायता कहां मिलेगा करके भजनकार कहते हैं। उधर लिखा गया है सिर्फ यीशु यहोवा के द्वारा हमका सहायता मिलेगा। కొండల వైపు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అంటే యెహోవా వలననే నీకు సహాయము దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు నమ్మదగిన వారు కాదు, అధికారులు నమ్మదగిన వారు కాదు. అందుకే ఏమని చెప్తాడు, మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే, అధికారులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట मेलो। हालेलुया। इंसानों के ऊपर भरोसा रखने से, अधिकारियों के ऊपर भरोसा रखने से, राजाओं के ऊपर भरोसा रखने से अच्छा परमेश्वर का ऊपर हम भरोसा रखना चाहिए। उसका ऊपर भरोसा रखेगा तो वो कभी नहीं छोड़ेगा, जरूर तुमको सहायता करेगा। ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయనను ఆశ్రయించిన వారిని ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. హల్లెలూయా. కనుక మనము ఆయనను ఆశ్రయించే వారముగా ఉండాలి. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, పడిపోయిన వారిని ఆయన లేవనెత్తే దేవుడు అని ఈ కీర్తనకారుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి 38వ కీర్తన 6వ వచనం. 38వ కీర్తన 6వ వచనం. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడినై సంచరించుచున్నాను. ఒకవేళ ఈరోజు ఈ మాటలు వింటున్న నీ స్థితి కనుక ఈ రీతిగా ఉందేమో, నేను శ్రమ చేత మిక్కిలి కృంగిపోయాను, దినమెల్లా కూడా దుఃఖాక్రాంతుడినై ఉంటున్నాను, దుఃఖాక్రాంతురాలై ఉంటున్నాను. నా ఇంట్లో ఉన్నటువంటి సమస్యలను బట్టి, మా వారి వలన, మా కుటుంబస్తుల వలన వస్తున్నటువంటి ఇబ్బందులను బట్టి శ్రమ చేత మిక్కిలి కృంగిపోయాను అని నువ్వు బాధపడుతూ ఉన్నావేమో. అయితే నిన్ను లేవనెత్తే దేవుడు అని ఈరోజు దేవుని వాక్యం నిన్ను బలపరుస్తూ ఉంది. संकट के द्वारा तुम नीचे गिर जाएगा तो भी परमेश्वर तुमको उठाने के लिए, सहायता करने के लिए वो तैयार है। जो आंसू तुम बहाते हैं वो आंसू पोंछने वाला परमेश्वर है, अपना परमेश्वर। నువ్వేదైతే కన్నీరు కారుస్తూ ఉన్నావో ఆ కన్నీటిని తుడిచేటువంటి దేవుడు ఆయన. 42వ కీర్తన 5వ వచనం చూడండి. నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. హల్లెలూయా. దావీదేమని చెప్తున్నాడు చూడండి. ఎందుకు కృంగిపోతున్నావు, ఎందుకు బాధపడిపోతున్నావు, ఎందుకు వేదన చెందుతూ ఉన్నావు, ఎందుకు నిరాశపడిపోతున్నావు? ఎవరు నీతో మాట్లాడట్లేదనా, ఎవరు నీకు సహాయం చేయట్లేదనా, నీ పరిస్థితిని మార్చేవారు ఎవరు లేరని నువ్వెందుకు కృంగిపోతున్నావు? నా ప్రాణమా నువ్వేలా కృంగి ఉంటున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఆయనే రక్షణకర్త, ఆయన నీకు సహాయం చేసేవాడు కనుక ఆయనను స్తుతించు అని దావీదు తన ప్రాణంతో చెప్పుకుంటా ఉన్నాడు. కొన్ని పరిస్థితులు, కొన్ని సందర్భాలు, కొన్ని సంఘటనలు నిన్ను నిరాశకు గురి చేస్తూ ఉండొచ్చు, బాధలలోనికి నెట్టేస్తూ ఉండొచ్చు, అపజయాలు ఏలుబడి చేస్తూ ఉండొచ్చు, అవకాశాలు రాకుండా ఉండి ఉండొచ్చు. నువ్వు నిరాశ పడిపోతున్నావేమో, దేవుని అందరి నిరీక్షణ విడిచిపెట్టేస్తున్నావేమో. ఇంకా నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, నాకు సరే నేను అనుకున్నది జరగట్లేదు,
అని నిరాశపడుతున్నావేమో, అవమానం ఎదురవుతూ ఉందేమో, అపజయాలు ఎదురవుతూ ఉన్నాయేమో, కృంగిపోవద్దు. ఆయన నిన్ను లేవనెత్తేటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సరి అయిన సమయం, ఒకానొక సమయం రాబోతుంది. ఆ రోజున దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. 37వ కీర్తన 24వ వచనం. యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. హల్లెలూయా. దేవుడు నీ చేయి పట్టుకున్నాడు. నువ్వు రక్షించబడ్డ తర్వాత నీ చేయి పట్టుకొని ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఇందాక ఆరాధనలో పాడిన పాటలో చేయి పట్టి ఆయన ఏం చేస్తున్నాడంట? నడిపిస్తూ ఉన్నాడు. నీవు నడవలసిన త్రోవను ఆయన నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఆ త్రోవలో నడుస్తున్నప్పుడు నువ్వు పడిపోయినా కూడా నువ్వు అనుకోవద్దు, అయ్యో నేను పడిపోయానని. ఆయన నీ చేయి పట్టుకున్నాడు కనుక నువ్వు మరలా లేచి లేవాలి, నడవాలి. దేవునికి స్తోత్రం. ఆయన పడిపోయినను లేవలేక ఉండడంట. ఎందుకంటే ఆయన చేయి పట్టుకొని నడిపిస్తున్నటువంటి దేవుడు. 146వ కీర్తన 8వ వచనం. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. చూడండి, చాలా సందర్భాల్లో ఈ మాటలు మనల్ని బలపరుస్తూ ఉన్నాయి. కృంగిన వారిని. చాలామంది తమ కుటుంబస్తులకు చెప్పుకోలేనటువంటి పరిస్థితులు, బంధువులకు చెప్పుకోలేనటువంటి పరిస్థితులు, భర్తలకు లేకపోతే భర్త భార్యలకు, పిల్లలకు, తల్లిదండ్రులకు ఈ విధంగా ఒకరినొకరికి చెప్పుకోలేక కొన్ని పరిస్థితుల్లో వారే ఆలోచించి 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 కృంగిపోతూ ఉంటారు. ఇక్కడ అంటున్నాడు ఆయన, యెహోవా కృంగిన వారిని లేవనెత్తేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మంచి మాట ఈ 147వ కీర్తనలో అంటాడు. చూడండి, 3వ వచనం. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు. హల్లెలూయా, హల్లెలూయా. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేసేటువంటి దేవుడు. భయంకరమైనటువంటి గుండె కోత, లేదా గుండెల మీద గాయాలు, నమ్ముకున్న వారు, బంధువులు, రక్త సంబంధులు చేసినటువంటి మోసం, ఆ గుండెకి తగిలినటువంటి ఆ గాయంతో కోలుకోలేకుండా కృంగిపోతున్న వారిని బాగు చేసేవాడు ఎవరు అంటే ఆయన మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు పడిపోయిన వారిని లేవనెత్తేటువంటి దేవుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఈ ఉదయకాల సమయంలో ఆయన సన్నిధిలో ఉన్న ప్రియ దేవుని బిడ్డ, శారీరకంగా అయినా, మానసికంగా అయినా, ఆర్థికంగా, ఆత్మీయంగా ఏ విధంగా అయినా నువ్వు కృంగిపోయి పడిపోయిన స్థితిలో ఉన్నావా, ఆయన నిన్ను లేవనెత్తేటువంటి దేవుడు. 94వ కీర్తన 18వ వచనంలో, నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. హల్లెలూయా. నా కాలు జారిందని నేను అనుకున్నప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే దేవుడు తన కృప చేత మనలను బలపరుస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు తొట్టిల్లిపోతున్నాము ఆత్మీయ జీవితంలో, కొన్నిసార్లు తొట్టిల్లిపోతున్నాం మాటల్లో, చూపుల్లో, ప్రవర్తనల్లో, ఆలోచనల్లో, ఆవేశంలో తొట్టిల్లిపోతున్నాం, నోరు జారిపోతున్నాం. అయితే దేవుని కృప ఏం చేస్తుందంటే మనల్ని బలపరుస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కృంగిన వారిని, పడిపోయిన వారిని లేవనెత్తేటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. जो गिरा हुआ लोगों को उठाने वाला परमेश्वर है। पहले बात, अपना परमेश्वर अपना जिंदगी को ठीक करेगा। पहले बात है, जो गिरा हुआ लोगों को उठाने वाला परमेश्वर है। జీవితాలను బాగు చేసే దేవుడు అనే అంశంలో మొట్టమొదటి మాట పడిపోయిన వారిని లేవనెత్తే దేవుడు. హల్లెలూయా. రెండో మాట చూద్దాం.
ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి యొక్క కుండ చేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మన జీవితాలను చక్కదిద్దేటువంటి దేవుడు, మన జీవితాలను చక్కదిద్దేటువంటి దేవుడు. ఇక్కడ ఆ జిగటమన్ను, ఆ మట్టి నీవు నేను మనందరం. ఆయన కొన్ని పాత్రలుగా మనల్ని చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఆ పాత్ర ఏమైపోతుందంటే విరిగిపోతుంది. ఆ విరిగిపోవడం అనేది పాపాన్ని బట్టి కావచ్చు, లేకపోతే అవిధేయతను బట్టి కావచ్చు, తీసుకుంటున్నటువంటి తప్పుడు నిర్ణయాలను బట్టి కావచ్చు. ఆ జీవితం పగిలిపోయిన, చెదిరిపోయిన, విరిగిపోయినటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో నీవు నేను ఏం చేయాలి అంటే మరలా మన జీవితాన్ని దేవుని చేతులకే అప్పగించుకోవాలి. మన యొక్క పాపాలను బట్టి, అవిధేయతను బట్టి, తప్పుడు నిర్ణయాలను బట్టి దేవునికి అవిధేయులుగా ఉన్నప్పుడు మన జీవితాలు వర్ధిల్లవు. మన జీవితాలు ఎప్పుడైతే ఆయన చేతుల్లో పెడతామో అప్పుడే ఆయన తనకిష్టమైన పాత్రగా మనలను చక్కదిద్దుతాడు. హల్లెలూయా. పనికిరాని పాత్రలు ఉన్నాయి. మనము తిమోతికి రాసిన పత్రికలు మనం చూసినప్పుడు ఘనమైన పాత్రలు, ఘనహీనమైనటువంటి పాత్రలు, పనికొచ్చేటువంటి పాత్రలు, పనికిరానటువంటి పాత్రలు ఉన్నాయి. ఈరోజు ఆయన సన్నిధిలో ఉన్న నీవు పనికొచ్చే పాత్రగా ఉన్నావా? వాడబడే పాత్రగా ఉన్నావా? ఉపయోగపడే పాత్రగా ఉన్నావా? ఘనమైన పాత్రగా ఉన్నావా? ఆలోచన చేయి. वो कुमार है, मिट्टी से मटका बनाता है. मिट्टी हमारा को दर्शाता है, हमारा जिंदगी को. वो बनाने का समय कभी कभी टूट जाएगा. टूटा हुआ मिट्टी को उसका हाथ में सौंपेगा तो फिर से वो अच्छा से बनाएगा. हमारा ज़िंदगी कभी कभी टूट जाता है, कुछ विषय के बारे में, कुछ प्रॉब्लम का बारे में, क्लेश का बारे में कभी कभी अपना ज़िंदगी टूट जाते हैं. लेकिन हम परमेश्वर से दूर ना हो, बल्कि परमेश्वर का हाथ में सौंपेगा तो परमेश्वर फिर से हमको अच्छा से बनाएगा. एक अच्छा गीत है हिंदी में, तेरी इच्छा पूरी हो जाए हाथों में मेरी, जीवन है ये, मैं मिट्टी हूँ तू है कुमार, मुझको बना, मुझको रचा. मैं मिट्टी हूँ तू है कुमार, मुझको बना, मुझको रचा. నేను మట్టిని, నేను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను, నీవే నన్ను ఉపయోగకరమైన పాత్రగా చేయి ప్రభువా, నన్ను నిర్మించి ప్రభువా అని పాడుతున్న పాట. దేవునికి స్తోత్రం. మట్టి పాత్రలో మనం ఉపయోగపడే పాత్రగా, పనికొచ్చే పాత్రగా, వాడబడే పాత్రగా, ఘనమైన పాత్రగా ఉండాలంటే దేవుని చేతుల్లోనే మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని చేతులకే మన జీవితాన్ని అర్పించుకోవాలి. ఆయన చేతుల్లో మనం ఉన్నప్పుడే మన జీవితాలను ఆయన సరిచేస్తాడు, ఉన్న లోటుపాట్లు తీసివేస్తాడు, విరిగిపోయిన దాన్ని అతికిస్తాడు, బాగు చేస్తాడు, ఉపయోగపరమైన పాత్రగా నిన్ను ఉంచుతాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నేను ఎందుకు పనికిరాను, దేనికి ఉపయోగపడను, దేనికి నేను అవసరం లేదని నువ్వు అనుకుంటున్నావేమో,
పనికిరాని పాత్రయని పారవేయకుమా. ఆయన పారవేసే దేవుడు కాదు. ఆయన మరలా నిన్ను సారె మీద ఉంచి ఉపయోగకరమైన పాత్రగా ఆయన నిన్ను మలుస్తాడు. ఎప్పుడు అంటే నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టినప్పుడు. నువ్వు లోకంలోనే కలిసిపోతే, పాపంలోనే ఉండిపోతే, పడిపోయిన స్థితిలోనే ఉండిపోతే, కృంగిపోయిన స్థితిలోనే ఉండిపోతే అలాగే ఉండిపోతావు. నీ జీవితాన్ని మరలా ఆయన చేతులకు అప్పగించినప్పుడు ఆయన నీ జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దేటువంటి పరమ కుమ్మరి మన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చేతుల్లోనికి నువ్వు అప్పగించబడ్డప్పుడు నీలో ఉన్న లోటును ఆయన ఎరిగినటువంటి దేవుడు. ఎక్కడ లోపముందో, ఎక్కడ ఇబ్బంది ఉందో వాటన్నిటినీ కూడా ఆయన సరిచేసి మరలా నిన్ను శుద్ధమైన పాత్రగా ఆయన తీర్చిదిద్దుతాడు. హల్లెలూయా. కాబట్టి మన జీవితాలను దేవుని చేతులకు అప్పగించుకోవాలి. మన బ్రతుకులను దేవుని చేతులకు అప్పగించుకోవాలి. అప్పుడు ఆయన మనల్ని సరిచేసి ఉపయోగకరమైన పాత్రలుగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. మన జీవితాలను చక్కదిద్దేటువంటి దేవుడు ఆయన. మూడో మాట చూద్దాం. మూడో మాట లూకా సువార్త 8వ అధ్యాయము. లూకా సువార్త 8వ అధ్యాయము 43, 44 వచనాలు. ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనను. హల్లెలూయా. మూడో మాట ఏంటంటే, దీర్ఘకాలికంగా నిన్ను ఏలుబడి చేస్తున్న రోగాలను కూడా బాగు చేయగల దేవుడు ఆయన. హల్లెలూయా. మన బ్రతుకులను సరిచేసే దేవుడు, పడిపోయిన మనల్ని లేవనెత్తే దేవుడు. మూడవది, దీర్ఘకాలికంగా మనల్ని ఏలుబడి చేస్తున్నటువంటి ఆ రోగాలను బాగు చేయగల గొప్ప దేవుడు ఆయన. 12 సంవత్సరాల నుండి ఆ రక్తస్రావముతో బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ, తిరిగినటువంటి హాస్పిటల్ లేదు, చూపించుకున్నటువంటి డాక్టర్ లేడు, తనకున్నటువంటి విస్తారమైనటువంటి ధనాన్ని తన రోగం పోగొట్టుకోవడానికి వాళ్ళు బాగు చేస్తారు, వీళ్ళు బాగు చేస్తారు, అక్కడ బాగు చేస్తారు, ఇక్కడ బాగు చేస్తారు, ఆ డాక్టర్ బాగు చేస్తారంటే అని చెప్తే అన్ని చోట్లకి తిరిగింది. కానీ ఎక్కడ కూడా ఆమె రోగానికి మందు దొరకలేదు, స్వస్థత రాలేదు. నీవు కూడా చాలా హాస్పిటల్కి తిరుగుతూ ఉన్నావేమో, చాలా డాక్టర్లని సంప్రదిస్తూ ఉన్నావేమో, నిన్ను ఏలుబడి చేస్తున్నటువంటి బలహీనతల కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ విసిగిపోతూ ఉన్నావేమో, నీ బలహీనత నిన్ను విడిచి వెళ్ళట్లేదేమో. ఈ ఉదయకాల సమయంలో నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు, నేను బోధిస్తున్నటువంటి దేవుడు దీర్ఘకాలిక వ్యాధుల నుండి అనేక వేల మందిని స్వస్థపరిచినటువంటి దేవుడు ఆయన. ఆయన పేరు యెహోవా రాఫా, స్వస్థపరిచేటువంటి దేవుడు అని ఆయనకు పేరు. तीसरी बात यही है, बहुत सालों से जो बीमार में पड़ा है वो बीमार को भी ठीक करने वाला, चंगाई करने वाला परमेश्वर है, अपना परमेश्वर करके ये तीसरी बात कहते हैं. या स्त्री ने ब्लीडिंग प्रॉब्लम से जो 12 वर्ष से वो पीड़ित है, लेकिन उसको चंगाई नहीं मिला, बहुत हॉस्पिटल को घुमा है, बहुत डॉक्टर के पास गया है, बहुत पैसा खर्च किया है, फिर भी उसको चंगाई नहीं मिला है.
लेकिन एक बार यीशु मसीह के बारे में सुना। यीशु मसीह ने बहुत लोगों को चंगाई करता है, मरा हुआ लोगों को जी उठाता है, अंधों को आंख देता है, लंगड़ों को टांग देता है करके वो सब कुछ यीशु मसीह के बारे में सुना है। सुनकर जो यीशु मसीह आने वाला वो जगह को चले गया था। ఎన్నో డాక్టర్లని తిరిగి హాస్పిటల్ తిరిగి విసిగిపోయినటువంటి ఈమె యేసుని గురించి విన్నదే. ఆయన అనేక రోగాలు కలిగిన వారిని స్వస్థపరుస్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి వారందరూ బాగుపడుతూ ఉన్నారు. గుడ్డి వాళ్ళు చూస్తున్నారు, మోగవారు మాట్లాడుతున్నారు, చెవిటి వారు వింటున్నారు, కుంటి వారు నడుస్తున్నారు, చనిపోయిన వారిని కూడా తిరిగి లేపుతున్నాడు ఆయన అనే మాట విన్నది. యేసు వస్తున్నాడనే స్థలాన్ని గురించి తెలుసుకుంది. ఆయనతో పాటు బహుజన సమూహం వస్తున్నారు. ఆ స్థలానికి వెళ్ళింది. यीशु मसीह के चारों ओर बहुत लोग झुंड थे, बहुत झुंड उसके साथ साथ चलता था. वो झुंड में गुजर गए थे. ఆ యొక్క గుంపులోకి వెళ్ళిపోయింది. गुजर कर यीशु मसीह का अंगी को छू लिया था. ఆ యొక్క గుంపులో తోసుకుంటూ వెళ్ళి యేసయ్య యొక్క వస్త్రాన్ని ముట్టుకుంది, అంగీని ముట్టుకుంది. इधर हम देखने का समय उसको एक ही विश्वास है, यीशु मसीह का वस्त्र पकड़ेगा तो, छुएगा तो मुझको चंगाई मिलेगा. యేసయ్య యొక్క వస్త్రాన్ని, ఆయన అంగీని ముట్టుకుంటే చాలు. ఇన్ని వేల మంది ఆయన చుట్టూ ఉంటున్నారు. ఆయన వచ్చి నా నెత్తి మీద చేసి ప్రార్థన చేయాలి అవసరం లేదు. ఆయన గొప్ప దేవుడు కాబట్టి నేను ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే నాకు స్వస్థత కలుగుతుంది అనేటువంటి విశ్వాసం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు స్వస్థత కార్యాలు మన జీవితంలో జరిగించాలి అంటే మనలో విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. మనలో విశ్వాసం ఉండాలి. अगर तुम चंगाई पाना है तो, स्वस्थ पाना है तो तुम्हारा अंदर विश्वास होना चाहिए. परमेश्वर जरूर मुझे ठीक करेगा, परमेश्वर मुझको चंगाई देगा करके विश्वास करना चाहिए. దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు అనేటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చెప్తాడు, విశ్వాస సహిత ప్రార్థన రోగిని స్వస్థపరచును. विश्वास से जो करने वाला प्रार्थना रोगों को चंगाई देगा करके परमेश्वर का वचन में लिखा गया है. अगर आज भी वो चंगा करने वाला परमेश्वर है, सिर्फ उसी समय नहीं, आज भी चंगाई करने वाला परमेश्वर है. अपने परमेश्वर, हमारा अंदर विश्वास होना चाहिए. ఈరోజు కూడా, నేటికి ఈనాటికి కూడా స్వస్థపరిచేటువంటి దేవుడు ఆయన. కానీ మనలో ఏముండాలి అంటే విశ్వాసం ఉండాలి. మనలో విశ్వాసం ఉండాలి. మనలో విశ్వాసం ఉన్నప్పుడు ఆయన ఖచ్చితంగా మన యొక్క రోగాల నుండి, మన యొక్క వ్యాధుల నుండి మనకు విడుదల దయచేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విశ్వాసముతో మనం ప్రార్థించినప్పుడు మనలో ఉన్నటువంటి బలహీనతలన్నిటినీ కూడా ఆయన విడిపించే దేవుడు. హల్లెలూయా. विश्वास के साथ हम प्रार्थना करेंगे तो जरूर परमेश्वर तुम्हारा अंदर जो बीमारी है वो सारे बीमारी को चंगाई करेगा. वो परमेश्वर, विश्वास के साथ हम प्रार्थना करना चाहिए. ओ चंगाई करने वाला परमेश्वर है. హల్లెలూయా, హల్లెలూయా. 4వ మాట చూద్దాం. స్వస్థపరిచేటువంటి దేవుడు, బాగు చేసేటువంటి దేవుడు అని చూసాం. 4వ మాట 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనము. 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేడు. హల్లెలూయా. 4వ మాట ఏంటంటే ఆయన మనకు కావలసిన అవసరతలన్నీ కూడా
తీర్చేటువంటి దేవుడు. హల్లెలూయా. चौथी बात यही है, हमारे सारे जरूरत को पूरा करने वाला परमेश्वर है यीशु मसीह। हम चिंता करने का जरूरत नहीं, मुझको ये चाहिए वो चाहिए वो करना चाहिए करके हम चिंता करने का जरूरत नहीं है। तुम्हारे सारे चिंता उसका ऊपर डालो, वो तुम्हारे लिए चिंता करने वाला परमेश्वर है। रोहित भाई ने गाना गाया ना, करता हूं मैं तेरी चिंता तू क्यों चिंता करता है, करता हूं मैं तेरी चिंता तू क्यों चिंता करता है, నేను మీకోసం ఆలోచిస్తున్నా మీరెందుకు ఆలోచిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను మీకోసం ఆలోచన చేస్తున్నాను. నీకేది కావాలో, నీకేది అవసరమో, నీకేది చెయ్యాలో అది నాకు తెలుసు. మీరెందుకు తలలు పగలగొట్టేసుకుంటారు ఆలోచించి. మనం ఎక్కువ ఆలోచించి ఏం చేయగలం? మనుష్యుడంతా ఆలోచించి ఒక వెంట్రుకను కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ చేయలేడంట. మనం ఎంత ఆలోచించినా బుర్ర హీట్ ఎక్కిపోయి టీలు కాఫీలు తాగాలి తప్పితే ఏం చేయలేము. దానికంటే ఉత్తమమైనది ఏంటంటే దేవుని చేతులకు అప్పగించడం. దేవునికి స్తోత్రం. सोच समझकर चिंता कर हम कुछ भी नहीं कर सकते हैं. परमेश्वर का ऊपर हमारा सारे चिंता उसके ऊपर डालना चाहिए. प्रेरित पौलुस ने आचार्य से कहा है ఫిలిప్పియోం का పత్రిక में है. అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చాలా చక్కగా మాట్లాడతారు. ఒక మాట చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. హల్లెలూయా. ఏమి ఆలోచించొద్దు, ఏమి చింతపడొద్దు, ఏమి బాధపడొద్దు. మా పిల్లలకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, మా పిల్లలకు వివాహం ఎప్పుడు అవుతుంది, మా పిల్లలు బాగా చదువుకుంటారా లేదా, మా పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, వారు పెళ్ళిళ్ళు అయ్యేంత వరకు మేము బతుకుంటామా లేకపోతే ఏంటి అనేటువంటి ఆలోచనలతో చింతిస్తూ బాధపడుతూ ఉన్నావేమో. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము మిమ్మల్ని బలపరుస్తూ మాట్లాడుతున్నమాట. మీరు దేనిని గురించి చింతపడక్కర్లేదు, కానీ మీ విన్నపములన్నీ, మీ కోరికలన్నీ, మీ ఆశలన్నీ, ఏదైతే జరగాలనుకుంటున్నావో, ఏదైతే చేయాలనుకుంటున్నావో, ఏవైతే కావాలనుకుంటున్నావో, మీ విన్నపాలు ఏవైనా కూడా ఏం చేయాలంట? దేవునికి అప్పగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. चिंता मत करो, तुम्हें जो चाहिए सब कुछ प्रार्थना के द्वारा परमेश्वर का हाथ में सौंपना चाहिए. प्रार्थना के द्वारा परमेश्वर का हाथ में सौंपना चाहिए, क्योंकि वो सही समय पर हमारे सारे जरूरत को पूरा करने वाला परमेश्वर है. తగిన సమయమందు ఆయన ప్రతిదీ కూడా మనకు అనుగ్రహించి మన ప్రతి అవసరత తీర్చేటువంటి గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కనుక జీవితాలను బాగు చేసే దేవుడు, పడిపోయిన వారిని లేవనెత్తువాడు, మన విరిగిపోయిన బ్రతుకులను చక్కదిద్దేవాడు, కుదరని రోగాలను బాగు చేసేవాడు, మన అవసరతలను తీర్చేటువంటి వాడు మన గొప్ప దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, చివరిగా ఇంకొక మాటను మనం చూసుకొని ముగింపులోనికి వెళ్దాం. యోబు గ్రంథం 42వ అధ్యాయం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. యెహోవా అతనికి క్షేమస్థితిని మరలా అతనికి దయచేసిన యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరి మాట ఏంటంటే ఆయన
మన జీవితాలను బాగు చేయడం మాత్రమే కాదు, రెండింతలుగా ఆశీర్వదించేటువంటి దేవుడు. హల్లెలూయా. రెండింతలుగా ఆశీర్వదించేటువంటి దేవుడు. యోబు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ఎక్కడున్నవారు కాదు, ఈ లోకములో ఉన్నవారు ఎవ్వరూ కూడా పడనటువంటి భయంకరమైన శోధన, భయంకరమైన శ్రమ యోబు యొక్క కుటుంబంలో సంభవించింది. ప్రియదేవుని బిడ్డలారా, సాతానుడు ఒక ప్రణాళిక ప్రకారంగా యోబును శోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని దగ్గర పందెం కాసి, నువ్వు ఒక్కసారి యోబు మీద ఉంచినటువంటి ఆ కంచెను తీసేస్తే నేను ఆ యోబును పడగొడతానని చెప్పి సవాల్ చేసి వెళ్ళినటువంటి సాతానుడు యోబుని ఎంతగా హింసించాడో, ఎన్ని బాధలు పెట్టాడో మన అందరం కూడా చూసాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఏంటంటే, దేవుడు కంచెను తీస్తేనే సాతానుడు లోపలికి ప్రవేశించగలడు. హల్లెలూయా. దేవుని బిడ్డలకి, దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలా ఉంటాయి అనేది ఆ దూతలు మనకు కనబడవు. ఆయన వేసినటువంటి కంచె మనకు కనబడదు. ఎవరికి కనబడుతుంది అంటే సాతానుకు కనబడుతుంది. యోబుకు తెలియదు తన చుట్టూ కంచె ఉన్నదని. కానీ ఆయన యథావిధిగా దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి యథార్థంగా జీవించేటువంటి వాడు ఆయన చుట్టూ, ఆయన కుటుంబం చుట్టూ దేవుడు కంచె వేశాడు. దేవుడు అనుమతించినప్పుడు ఆ దేవుడే ఆ కంచెను తీసి సాతాన్ని అనుమతించాడు. ఒక మాట చెప్పాడు, నువ్వు ఏదైనా చెయ్యి, ఆయన ప్రాణాన్ని ముట్టుకోవడానికి నీకు అధికారం లేదు. యోబు ప్రాణం తప్ప మిగతా అన్నింటికీ అధికారం ఇచ్చాడు. వెంటనే సాతానుడు సమస్తాన్ని ముందు ఆస్తి కొల్లగొట్టాడు, అంతస్తు కొల్లగొట్టాడు, తర్వాత కుటుంబాన్ని కొల్లగొట్టడం చేశాడు. ఒకేసారి ఒకే రోజున యోబు గారికి వచ్చినటువంటి ఆ భయంకరమైనటువంటి శోధన, ఆయన దేవునిలో లేకపోతే, అతడు విశ్వాసి కాకపోతే నిజంగా ఆ శ్రమను తట్టుకొని నిలబడేవాడు కాదేమో. అతడు యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు గనుక చక్కటి మాట అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు महिमा कलुगुनु गाक। सब कुछ खो गया है अयूब ने, सब कुछ खो गया, सब कुछ खो गया। उसके बाद बोलते हैं परमेश्वर ने दिया है, परमेश्वर ने लिया है, उसके नाम की महिमा हो। హల్లెలూయా హల్లెలూయా। ఆ మాట చెప్పడానికి చాలా ధైర్యం కావాలి। భార్య అంటుంది ఇంకెందుకు ప్రార్థన, ఇంకెందుకు దేవుడు, పిల్లలు చచ్చిపోయారు, ఆస్తి లేదు, అంతస్తు లేదు, నువ్వైనా బాగున్నావు అంటే నీ శరీరం అంతా కూడా భయంకరమైన జబ్బు వచ్చేసింది, ఇంకా ప్రార్థన చేస్తావు ఎందుకు, చచ్చిపో, దేవుణ్ణి దూషించి చచ్చిపో అని చెప్తుంది ఆమె। మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడకు। దేవుని దగ్గర నుంచి ఎప్పుడు ఆశీర్వాదాలే కావాలా? ఎప్పుడు కట్టలు కురిపించి ప్రభు అని మాత్రమే ప్రార్థన చేస్తావా? ఎప్పుడు అవసరతలు కావాలనే ప్రార్థన చేస్తావా? చిన్న కష్టం వస్తే, చిన్న నష్టం వస్తే దేవుణ్ణి మర్చిపోతావా? అవునండి, మనం కూడా దేవుడి నుంచి ఎప్పుడు ఆశీర్వాదాలే కావాలి, దీవెనలే కావాలి। కానీ ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, అయ్యో నాకే ఎందుకు ఈ కష్టం, నాకే ఎందుకు ఈ బాధ, నాకే ఎందుకు ఈ శ్రమ, నాకే ఎందుకు ఈ శోధన అని ప్రశ్నించుకునేవారు ఎంతమంది లేరు? అయితే మనం అర్థం చేసుకోవాలి, శ్రమలు శోధనలు ఎందుకు వస్తాయంటే, శుక్రవారపు కూడికలో నేను చెప్పాను, ఒకటి దేవుడు అనుమతిస్తే వస్తాయి, రెండు మన విశ్వాసం ఎంత ఉందో పరీక్షించబడ్డానికి వస్తాయి, మూడు మన స్వకీయ దురాశలను బట్టి, స్వయంకృత అపరాధాలను బట్టి, మనం చేసిన వాటిని బట్టి మనం శ్రమల పాలవుతాం। ఒకటి దేవుడు అనుమతిస్తాడు, రెండు మన విశ్వాసం పరీక్షించబడ్డానికి, మూడు మన స్వయంకృత అపరాధం వలన
ఈ శ్రమలు శోధనలు మన జీవితంలోకి వస్తాయి. అయితే ఇక్కడ యోబుకి దేవుడు అనుమతించాడు. ఆ శ్రమలు వస్తాయి నీ జీవితంలో, నా జీవితంలో. అప్పుడు నువ్వేం చేయాలంటే తట్టుకొని నిలబడాలి. ఆ శ్రమల్లో, ఆ శోధనలో తట్టుకొని నిలబడాలి. 10 దినములు శ్రమ కలుగును, ఆ తర్వాత మీకు జీవ కిరీటం ఇవ్వబడునని ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో 10 దినములు శ్రమ కలుగును, ఆ మీదట మీకు జీవ కిరీటం ఇవ్వబడునని ఉంటుంది. శోధనలు జయించేవాడు ధన్యుడు, అతనికి ఏమి ఇవ్వబడుతుంది? జీవ కిరీటం ఇవ్వబడుతుంది అంట. ఆ శోధనలు, శ్రమలు వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేవుని యందు విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. యోబు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. తన శరీరం భయంకరమైన వ్యాధితో నిండిపోయినా కూడా దేవుని విడిచిపెట్టలేదు. ఆ చివరికి స్నేహితులు కూడా వచ్చి చాలా విధాలుగా యోబును శోధించారు. ఒరే, అంత భక్తి చేశావు, పొద్దున్నే ప్రార్థన చేసేవాడివి, తెల్ల వస్త్రాలు వేసుకునేవాడివి, అసలు ఆ నోటి నుండి ఒక పనికిమాలిన మాట వచ్చేది కాదు, ఎప్పుడు పరిశుద్ధమైన మాటలే. ఏమైంది నీ భక్తి? ఎందుకు ఈ స్థితిలోకి వెళ్ళిపోయావు? నువ్వు మేము బాగానే ఉన్నాం, మేము అటు ఇటుగా ఉన్నా, నామకార్థంగా ఉన్నా, మా బ్రతుకులే బాగున్నాయి, నీకే ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని వారు ఎంతగా అపహాస్యం చేస్తూ మాట్లాడిన దేవుడు, ఆ యోబు దేవునికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చివర్లో దేవుడు అంటాడు, మీరు అందరు వెళ్ళి యోబు చేత ప్రార్థన చేయించుకోండి. మీరు అందరూ యోబుని తిట్టారు కదా, ఈ స్థితి వచ్చింది, ఆ స్థితి వచ్చింది, మీరు వెళ్ళి యోబు చేత ప్రార్థన చేయించుకుంటేనే మీరు దీవించబడతారని చెప్పాడు. వాళ్ళందరూ వచ్చి యోబు చేత ప్రార్థన చేయించుకున్నారంటే చదివిన వచ్చిన వాళ్ళు చూడండి. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేశాడు, వాళ్ళందరి కోసం ప్రార్థన చేశాడు. అప్పుడు వాళ్ళందరూ దీవించబడ్డారు. తర్వాత దేవుడు యోబుని ఏం చేశాడంటే 2 ఆశీర్వాదంతో నింపాడు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలు వస్తున్నాయని, శోధనలు వస్తున్నాయని, ఇబ్బందులు వస్తున్నాయని కృంగిపోవద్దు. దేవుడు నీకు 2 ఆశీర్వాదము ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మన జీవితాలను బాగు చేసేటువంటి దేవుడు. మొదటిగా కృంగిపోయిన, పడిపోయిన నిన్ను లేవనెత్తేటువంటి దేవుడు ఆయన. విరిగిపోయిన, పనికిరానటువంటి నీ జీవితాన్ని చక్కదిద్దేటువంటి దేవుడు ఆయన. దీర్ఘకాలికంగా నీ మీద ఏలుబడి చేస్తున్న రోగాలకు స్వస్థతనిచ్చేటువంటి దేవుడు ఆయన. చివరిగా నీ అవసరతలను తీర్చేటువంటి దేవుడు ఆయన. చివరిగా నిన్ను బాగు చేసి నిన్ను ఆశీర్వదించేటువంటి దేవుడు. ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి నిన్ను, నన్ను, మనలను సియోనులో నుండి ఆశీర్వదించేటువంటి గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. గనుక మన జీవితాలను ఆయనకు సమర్పించుకుందాం, ఆయన చేతులకు అప్పగించుకుందాం. అప్పుడు ఆయన మన జీవితాలను లేవనెత్తుతాడు, బలపరుస్తాడు, ఓదారుస్తాడు, చక్కదిద్దుతాడు, మనల్ని స్వస్థపరుస్తాడు, మన అవసరతలు తీరుస్తాడు, మనలను దీవిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. విన్న వాక్యం